బ్రేకింగ్ న్యూస్. నేడు జీఎస్టీ కౌన్సిల్ భేటీ కానుంది. 2 రోజుల పాటు సమావేశాలు కొనసాగనున్నాయి. చెప్పాలంటే మోడీ సర్కార్ గత 10 ఏళ్లలో చూడని అతిపెద్ద సంస్కరణకు సిద్ధమవుతోంది. ఏకంగా 175 రకాల వస్తువులపై పన్నుల భారాన్ని తగ్గించేందుకు ఒక మెగా ప్లాన్ ను సిద్ధం చేసింది. వాస్తవానికి మనం రోజు వాడే షాంపూ, టూత్ పేస్ట్ దగ్గర నుంచి హైబ్రిడ్ కార్లు, టీవీల వరకు అన్నిటి ధరలు భారీగా తగ్గనున్నాయి. సామాన్యుడికి వస్తువులను చౌకగా అందించడం, దేశీయ అమ్మకాలను పెంచడం, విదేశీ వస్తువులను ఆధారపడడాన్ని తగ్గించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశీయంగా ప్రస్తుతం 5, 12, 18, 28% స్లాబ్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ముఖ్యంగా పేద, మధ్యతరగతి వారిని దృష్టిలో పెట్టుకుని స్లాబ్లను మార్చాలని కేంద్రంలోని మోడీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఇవాళ 5, 18% స్లాబ్లను కొనసాగిస్తూ 12, 18 స్లాబ్లకు ఎండ్ కార్డ్ వేయనున్నారు. అంతేకాదు హానికర వస్తువులకు ఏకంగా 40% పన్ను రేటును వేయనున్నారు. ప్రధానంగా 12, 28% స్లాబుల్లో ఉన్న వస్తువులను 5, 18% స్లాబుల్లోకి సర్దుబాటు చేసే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. జీఎస్టీ మండలి సమావేశంలో భాగంగా 175 రకాల వస్తువులపై పన్నుల భారం తగ్గనున్నట్లు తెలుస్తోంది. ఎలక్ట్రిక్ కార్లు, టీవీల ధరలు భారీగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అనుకున్నది జరిగితే దీపావళి ఫెస్టివల్ సీజన్లో శాంసంగ్, సోనీ, ఎల్జీ ఇతర ఎలక్ట్రానిక్స్ అమ్మకాలు పెరుగుతాయి. పర్యావరణానికి మేలు చేసే ఎలక్ట్రానిక్ కార్ల ధరలు కూడా తగ్గనున్నాయి. ఇక 4 మీటర్ల కంటే పొడవైన ఇంజిన్లు ఉన్న కార్ల ధరలు కూడా పెరగనున్నాయి. ఇటు ద్విచక్ర వాహనాల విషయానికి వస్తే 350 సీసీ కంటే తక్కువ ఇంజిన్ కెపాసిటీ బైకుల ధరలు కూడా తగ్గనున్నాయి. ఇక 350 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ కెపాసిటీ ఉంటే ధరలు అమాంతం పెరగనున్నాయి. మరోవైపు రైతులకు అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఎరువులు, వ్యవసాయ యంత్రాలు, ట్రాక్టర్లు, వాటి స్పేర్ పార్ట్స్ పై జీఎస్టీని 12% నుంచి 5%కి తగ్గించనున్నారు. సిగరెట్లు, గుట్కాలు, విలాసవంతమైన వస్తువులపై 40% పన్నులు విధించడంతో వాటి ధరలకు రెక్కలు రానున్నాయి.